భారత సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. టెర్రర్ డేన్లే లక్ష్యంగా పాయింట్ పిన్ దాడులు చేసింది. ఇక బహవల్పూర్ అలాగే కోట్లీ అలాగే ముజఫరాబాద్ పై క్షిపణి దాడులు నిర్వహించారు. ఇక సివిలియన్స్ కు ఏమి కాకుండా ముష్కరులను మట్టుపెట్టింది. ఇక సరిగ్గా అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ అలాగే ఎయిర్ ఫోర్స్ నేవీ బలగాలు సంయుక్తంగా మెరుపు దాడులు చేశాయి. ప్రధానంగా ముడిష్కేలోని టెర్రరిస్టులు గ్రూప్ లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్ బహల్వర్పూర్లోని అలాగే మసూద్ అజార్ నేతృత్వంలోని జైష్ ఏ అలాగే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ తో పాటు అలాగే హిబ్దుల్ మహమ్మద్ సవారాలపై సైన్యం విరుచుకుపడింది. యాత్రికులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడుల్లో కేవలం పురుషులను మాత్రమే చంపి మహిళలకు వారి పసుపు కుంకుమలు దూరం చేశారు. ఈ బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు రంగంలోకి దిగిన భారత సైన్యం వారి నుదటిన ఏ సింధూరనైతే చెరిపేశారో ఉగ్రవాదుల వీర రంగారు వారి మునుపడగానే లేకుండా చేశారు. ఇక ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. మన 25 మంది అమాయకుల యాత్రికులపై దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులు దాని ప్రతిచర్యలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మన ఇండియన్ ఆర్మీ ఈరోజు ఉదయం 4 గంటలకు ఆపరేషన్ సింధూర్ దాని ద్వారా ఈరోజు ఒక 100 మంది ఉగ్రవాదులను హత్య చేయడం జరిగినది. దానితో మన భారతీయ ప్రజలు సంతోషం వ్యక్తిస్తున్నారు. ఈరోజు భారతదేశ ప్రజలందరూ దీపావళి వేసుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే పోయిన నెల 22 తారీఖున మన భారతీయ ప్రయాణికులపై పాకిస్తాన్ ముష్కరులు దాడి చేసి పొట్టన పెట్టుకున్నారు. దాని ప్రతీకార చర్యగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో సింధూర్ ద్వారా సుమారుగా 100 మంది ముష్కరులను పాకిస్తాన్ తీవ్రవాదులను హతం చేయడం జరిగింది. ఎలాగైతే 1948 సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 ద్వారా ఆపరేషన్ పోలో ద్వారా ఎలాగైతే సర్దార్ వల్లభాయ్ నేతృత్వంలో మన హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం నుంచి విముక్తి చేసిరో ఈ రోజు ఆపరేషన్ సింధు ద్వారా నరేంద్ర మోడీ నేతృత్వంలో మన భారతదేశానికి తీవ్రవాదాన్ని నుంచి విముక్తి కలిగించే చర్యగా మన భారత ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది చాలా సంతోషం. మన గౌరవ ప్రధాని గారు ఆపరేషన్ సింధూర్ అని అఖండ భారతదేశాన్ని వారు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ అని పెట్టి దాదాపు పాకిస్తాన్ లోని 5 ఉగ్రవాదం ఎక్కడైతే అక్కడ పుడుతుందో ఆ స్థావరాలపై దాడి చేయడం, మన త్రివిధ దళాలు ఎంతో ధైర్యంగా ఎదుర్కోవడం వారికి చాలా హర్షిస్తున్నాం. వారికి అలాగే మన గౌరవ నరేంద్ర మోడీ గారికి అలాగే అమిత్ షా గారికి రాజ్నాథ్ సింగ్ గారికి వారికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పహల్గామ్ పర్యాటకులపై ఏదైతే ఉగ్రవాద సంస్థ దాడికి నిరసనగా 28 మందిని ఊచకోత కోస్తూ మహిళలకు మీ నరేంద్ర మోడీ గారికి మీ ప్రధానమంత్రికి చెప్పుకోరనే దాని మీద భారతదేశంతోనే పాటు ప్రపంచ దేశాలు కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. అయినా పాకిస్తాన్కు ఉగ్రవాద సంస్థలపై దాడి చేయాలని చెప్తే కూడా ఇప్పటి వరకు పెంచి పోషించడం, ఉగ్రవాద ఏదైతే ఆల్ ఖైదా ఉగ్రవాదిని ఆయనకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ లాహోర్లోనే ఉంచడంతో భారతదేశం తీవ్ర నిరసన వ్యక్తూ ఏదైతే దాడి చేస్తామని చెప్పి ఆపరేషన్ సింధును నిన్న సాయంత్రం ఏదైతే ఉగ్రవాద సంస్థలపైన దాడి చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా ఏంటంటే నరేంద్ర మోడీ గారితో పెట్టుకున్న ఏ దేశం కూడా ఈ ప్రపంచంలో కూడా ఉండలేనటువంటి పరిస్థితి ఉన్నాయి. ప్రపంచ పెద్ద దేశాలే భయపడంగా కేవలం పాకిస్తాన్, మనం భారతదేశంలోనూ ఇచ్చినటువంటి పాకిస్తాన్ మీద దాడి చేయడం పెద్ద అదేం కాదు. కానీ ఏదైతే ఉగ్రవాద సంస్థలను తీసేయాలి, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే ప్రపంచ దేశాల పిలుపు మేరకే
ఈ రోజు ఏదైతే ఆపరేషన్ సింధు నిర్వహించడం జరిగింది. ప్రపంచ దేశాల మద్దతుగా కూడగొట్టుకున్న ఏకైక ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ గారే. కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధాన్ని భారతదేశ పౌరులు మొత్తం కూడా హర్షిస్తారు మరియు అందరూ కూడా మద్దతు తెలిపేందుకు కూడా ముందుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటక ప్రాంతానికి పర్యాటకులుగా వెళ్ళినటువంటి భారతదేశ పౌరుల మీద ఉగ్రవాదులు మతం ఆధారంగా హిందువుల ముస్లింల కల్మా చదివిన వారిని వదిలేసి హిందువులుగా నిర్ధారణ చేసుకున్నటువంటి 26 మందిని పొట్టన పెట్టుకునేదానికి ప్రతీకారంగా నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుగా పాకిస్తాన్లోని చాలా ప్రాంతాల మీద భారత సైన్యం మెరుపు దాడి చేసి వందల సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులను మట్టుపెట్టడం హర్షణీయం. భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశాల సరసన ఉండి అభివృద్ధియే లక్ష్యంగా ముందుకెళ్తున్న దేశాన్ని ఇవాళ అస్థిరపరిచేటువంటి కుట్రలతోని పాకిస్తాన్ తన యొక్క పన్నాగాన్ని పబ్బం గడుపుకునేందుకోసం ఇవాళ ప్రయత్నిస్తూ ఉన్నది. ఆ ప్రయత్నంలో దాడిలో ఇండియన్ ఆర్మీ తిప్పుకొట్టడం చాలా సంతోషం. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజులలో మరిన్ని తీవ్రతరం చేసి భారతీయులందరినీ కూడా శాంతి భద్రతలతో సుఖంగా ఉండేలా సైన్యం సహకరించడం సైన్యానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. 22